వచనం. బుద్ధి రావాలని నీ కుమారుణ్ణి శిక్షించు, అయితే వాడు చావాలని కోరవద్దు. పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలి, పెంచాలి. చిన్నప్పుడే వారికి మంచి క్రమశిక్షణ గరపాలి. పిల్లలు పెద్దవారైన తరువాత క్రమశిక్షణ పనిచేయదు. పిల్లలను శిక్షించాలి గాని వధించకూడదు. పిల్లలను పశువులను కొట్టినట్లు బాధకూడదు. పిల్లల యొక్క కోపాన్ని రేపకూడదు. పిల్లల పట్ల మోటుగా ప్రవర్తించకూడదు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ప్రవర్తించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో హెచ్చరిక. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. మహాకోపి అయిన వాడు దండన తప్పించుకొనడు. అతణ్ణి తప్పించినా అతడు మరల కోపిస్తూనే ఉంటాడు. తన కోపమే తన శత్రువు.